బిర్యానీ పార్ట్ 2 చూద్దాం. ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో చక్కగా ఘీ వేసేసి ఏదైతే బాయిల్ అయిన చికెన్ ఉంటుందో ఈ చికెన్ని దీని మీద చక్కగా అరేంజ్ చేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా పొగలు వస్తున్నప్పుడు మాత్రమే దాన్ని చక్కగా సార్ట్అవుట్ చేయాలి, చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ పొగలు వస్తేనే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది దానికి వస్తుంది. సో ఈ మసాలాలు మాడినా పర్లేదు. ఇంతలోపు ఈ నీళ్లు మరుగుతాయి కదా, ఈ స్టార్చ్ మనం వేసాం కదా బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాం కదా. ఇంకా రైస్ వేసేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా తగినట్టు సాల్ట్ వేసి ఇంతలోపు ఈ చికెన్ చూద్దాం ఎలా ఫ్రై అయిందో. ఇది హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా సార్ట్ చేసుకోవాలి. చూడండి పొగలు ఎలా వచ్చేస్తున్నాయో, దీని మీద మాడినా పర్లేదు మనకి. సో మనకి ఇది కొంచెం ఫ్రైని అని తెలిసినప్పుడు దాన్ని కొంచెం ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు చూద్దాం, ఒక 70% ఈ వాటర్లో కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకొంచెం కుక్ అవ్వాలి. చూడండి ఎంత స్మోకీగా వస్తుందో. ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. సో మోస్ట్లీ 90% కుక్ అయిపోయింది, మోస్ట్లీ 90% ఫ్రై అయిపోయింది. ఈలోపు ఈ రైస్ చూద్దాం, ఒక 80% కుక్ అయింది. ఈ ఫ్రై ఏదైతే ఉందో ఈ చికెన్ని దీంట్లో వేసే ముందు ఫ్రై చేసుకున్న మనం జీడిపప్పు, బాదం అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఈ రైస్ మీద వేసేసేయాలి. సిమ్లో పెట్టుకొని అరేంజ్ చేసుకుని గార్నిష్ లా చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కిస్మిస్, బాదం అండ్ జీడిపప్పు, దాని తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం పైనుంచి కొంచెం గార్నిష్ లాగా చేసేసుకుని దానిపైన ఏదైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో స్మోకీ ఫ్లేవర్ చికెన్ ఉందో ఆ చికెన్ని 1 by 1 మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి పైన. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 minutes దమ్ ఇచ్చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, దమ్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా దమ్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని ఇలా పక్కకు తీసేసుకొని ప్లేట్లో ఇలా అన్నం పెట్టేసి దానిపైన ముక్కలు వేసేస్తే చాలా బాగుంటుంది. నేనైతే మీడియం కన్నా కొంచెం ఎక్కువ సైజ్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ తలా ఒక పీస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.